తీసుకెళ్తారు, ఎంబడ పట్టుకొని ఏళ్ళు పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తారు. అదే అమ్మాయిలు అయితే ఇంట్లో చేపిస్తారు, అమ్మాయిలని మసీదుకి పంపించారు. అంటే వాళ్ళు పెద్ద మనిషి అయినా అంటే చాలు, ఇంకా వాళ్ళకి గురికేస్తారు, బయటకు పంపారు. అప్పటిదాకా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ మనం రోజు గుడికి వెళ్తున్నామా? రోజు వాళ్ళు రోజు వెళ్తారు, వాళ్ళు రోజు ఖురాన్ చదువుతారు, మన రోజు భగవద్గీత చదువుతున్నామా? ఇది మన దౌర్భాగ్యం. అంటే అందుకనే మనం మర్చిపోయినాం. వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు, మనని హేళన చేస్తున్నారు. వాళ్ళు మీ పిల్లల్ని మీరు ఎట్లా పెంచుతున్నారని. వాళ్ళు ఏ రోజు బురక లేకుండా బయటకు రాలి, వాళ్ళు ఫేస్ని చూపించారు, వాళ్ళ శరీరాన్ని కప్పుకొని వస్తారు. మన శరీరాన్ని సగం కప్పుకొని సగం ఇప్పుకొని వస్తాం. అంత హీనంగా నేర్చుకుంటున్నాం మనము. మన శరీరము బయటకి కనిపించేలాగా మనం బయటకు వచ్చి తిరుగుతున్నాము అంటే అంతకన్నా పెద్ద పొల్యూషన్ లేదు వేరేది. ఈ బండ్ల నుంచి వచ్చే గాలి పొగ వల్ల పొల్యూషన్ కాదండి. ఒక ఆడపిల్ల వల్ల సమాజం ఖరాబ్ అవుతుందంటే అది పెద్ద పొల్యూషన్. అందుకని ముందు మనం స్ట్రాంగ్గా ఉండి మనం గట్టిగా ఉన్నప్పుడు మగోడు మన దగ్గరికి రావడానికి అవకాశమే ఉండదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ఆడపిల్ల అసలు మనం అవకాశాలు ఇస్తున్నాం వాళ్ళకి. అందుకని అసలు సిసలైన పొల్యూషన్, పెద్ద పొల్యూషన్ ఆలోచన, సరికాని ఆలోచననే పెద్ద పొల్యూషన్ అన్నది తెలుసుకోవాలి సత్యం. అందుకని సరి అయిన ఆలోచన కావాలి అంటే, సరిగా బతకాలి అంటే, సంస్కారవంతంగా బతకాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విచక్షణ జ్ఞానం ఉండాలి. అంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలి అంటే మనస్సు అనేది శూన్యం కావాలి. అది మనస్సు అనేది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే శూన్యం అవుతుంది. కాబట్టి ఇంకా మీరు తెలుసుకోవాలి. ఓకే, రేపటి నుంచి చేస్తారా మీరు దీక్ష? ఏమైనా పెద్ద బాధ ఉందా దాంట్లో? చన్నీళ్ళ స్నానం అట్లాంటివి ఉన్నాయా? కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుడు ఉన్నాయా? ఏం లేవు. కఠినం ఏం లేవు. ఒకటేంటిది చెప్పండి, శాకాహారిగా ఉండాలి ఒకటి. రెండవది 2 సార్లు ధ్యానం చేయాలి. మూడవది ఒకటే జాగాలో ఒకటే టైంకి ధ్యానం చేయాలి. ఇంకా అహింస అంటే శాకాహారిగా ఉండాలని చెప్పిన. అంటే అహింస అంటే మంచిగా గుర్తు చేసింది చూడండి అమ్మాయి. ఎవరిని మన మాటలతో కానీ చేతలతో కానీ అహింస అంటే హింస చేయకుండా అహింసా మార్గంలో ఉండి చూడండి. ఈ 41 రోజు మనం చేస్తే ఇంకా జీవితాంతం ఇది మనకు అలవాటు చేస్తుంది ఇలా ఉండమని. అలా మనం మారుతాం. అందుకే కదండి 41 రోజు ఈ దీక్షలు ఇస్తారు కదా గురువులు, అయ్యప్ప దీక్ష. కానీ వాళ్ళు నిష్ఠతో చెయ్యట్లేదండి. దీక్ష అంటే ఏందండి? అసలు ఏం చేయాలి తెలుసుకోవాలి. ఆ నల్ల బట్టలు వేసుకొని అంత ఒట్టి నామాలు పెట్టుకొని ఒక పొద్దు ఒక పూట తిని పూజలు చేసి హారతి పాటలు పాడడం అంటే దీక్ష కాదు. దీక్షతో పట్టుదలతో నువ్వేం చేయాలి, ఏం నేర్చుకుంటున్నావు? చెప్పులు ఎందుకు వేసుకోవట్లేదు, నల్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు, అయ్యప్ప నామం ఎందుకు చెప్తున్నావు? ప్రతి దానికి అంతరార్థం ఉంది. అయ్యప్ప స్వాములను ఊకుండా పెట్టండి, నేను క్లాస్ చూపిస్తే ఇప్పుడు ఎలా ఉండాలి దీక్ష నేను చెప్తా వాళ్ళకి. అది మనకు నేర్పిండు మన గురువు. అంటే దీక్ష అంటే 41 రోజులు ఎప్పుడైతే మనం ఒకేలాగా జీవిస్తాం చూడండి, ఒక పద్ధతి కదా, ఒక పద్ధతిలాగా జీవిస్తూ చూడండి. చిన్న పిల్లల కాడికెళ్ళి ముసలి వాళ్ళ వరకు ఎవరిని పేరు పెట్టి వీళ్ళం స్వామి అంటాం. అక్క స్వామి, చెల్లె స్వామి, అమ్మ స్వామి, తమ్ముడు స్వామి, అయ్య స్వామి, తాత స్వామి, స్వామి స్వామి స్వామి. స్వామి అంటే దేవుడు అంటే నువ్వేం చెప్తున్నావు? ప్రతి ఒక్కరి లోపల దేవుణ్ణి చూడమని చెప్తున్నాడు నీ దీక్ష. ప్రతి ఒక్కరిని దేవుడిగా భావించమని చెప్తుంది నీ దీక్ష. అంటే అలా మనము అయ్యప్ప దీక్ష కంటే గొప్పదైన దీక్షే ధ్యాన దీక్ష. అంటే ఏం జరుగుతుందంటే ఒక మనిషిని మనిషిలాగా మారుస్తుంది ధ్యాన దీక్ష. 41 రోజు మండల దీక్ష చేయండి. ఒకే జాగాలో ఒకటే టైంకి ఎవరిని బాధ పెట్టకుండా, నాన్ వెజ్ తినకుండా 2 సార్లు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. బయట ఫంక్షన్లలో భోంచేసుడు బంద్ చేసి మన ఇంట్లోనే భోంచేసి చూడండి. ఎవరైనా తిట్టుకుంటా వంట చేస్తారనుకో నీ దీక్షకి భంగం అవుతుంది. అది ఆ వంట తిన్నావు అనుకో నీకు ధ్యానం ఆ రోజు కుదరదు. ఇప్పుడు ఇక్కడ ఆంటీ ఏం చేస్తుంది, మీకు ఏదైనా ప్రసాదం ఇచ్చింది అనుకో, ఆమె సేవగా భావించి చేస్తుంది.
ఇలాంటి ప్రసాదం తీసుకున్న రోజు మీకు ధ్యానం మంచిగా కుదురుతుంది. అదే ఇంకొకరు ఎవరైనా మీకు మీ ఇంట్లో మీ అమ్మ ఉందనుకో, మీ నాన్న కొంచెం కోపంకి వచ్చిందనుకో, అప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? తిట్టుకుంటా వంట వేస్తుందా లేదా? ఆ వంట తింటే ఏమైతే అంటే తొందరగా ధ్యానం కుదరదు. చూడండి, గమనించండి చక్కగా. అన్నాన్ని ముంగట పెట్టుకొని ఈ అన్నం నా దగ్గరికి వచ్చినందుకు పరబ్రహ్మ స్వరూపమైన పార్వతీదేవికి, ఈ అన్నము నా వరకి అందించిన సకల సృష్టిలో ఉన్న ప్రతి అణువణువుకి. అంటే చూడండి, అన్నం మన దగ్గరికి వచ్చే లోపల ఎన్నో వస్తువులు ఆ పంటని పండిస్తాయి. ఎన్నో మూగ జీవులు ఉంటే గాని మనకు పంట రాదు. అంటే ఎందరు కష్టపడుతులు, పంచభూతాలు, సృష్టి, అన్నపూర్ణాదేవి, ఎడ్లు, మన వ్యవసాయంకి సంబంధించిన వస్తువులు, వీటన్నింటికి నువ్వు కృతజ్ఞత చెప్పి ప్రతిరోజు భోంచేయి. ఓకేనా? ఈ పళ్ళెం ముందట పెట్టుకొని ఈ అన్నం నా దగ్గరికి వచ్చేంత వరకు ఏవేవైతే కష్టపడ్డాయో వాటన్నింటికి నేను మనస్ఫూర్తిగా ప్రతి వస్తువు కానీ ప్రతి ప్రాణికి కానీ కృతజ్ఞత చెప్తూ ఈ భోజనాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ భోజనం ద్వారా నాకు జ్ఞానము, శక్తి అందాలి అని చెప్పి ఆ అన్నపూర్ణ తల్లిని, పార్వతీదేవిని వేడుకొని భోజనం చేయాలి. ఓకేనా? ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఏంటండి?